in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్స్లో మనకి మెటీరియల్ డిజైన్ బై డిఫాల్ట్ వస్తున్నప్పుడు కూడా కొన్ని అప్లికేషన్స్ మెటీరియల్ ఐకాన్స్ని కలిగి ఉండవు. అంటే ఐకాన్స్ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐకాన్స్ని మెటీరియలైజ్డ్గా మార్చుకోవడానికి ఇప్పుడు నేను చూపించబోతున్న అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మెటీరియలైజ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఇది మన ఫోన్లో ఇన్స్టాల్ అయిన రకరకాల అప్లికేషన్స్ లిస్ట్ని పాపులేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసేసుకుంటే బుక్ మై షో అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఐకాన్ అనేది ఎలా ఉండాలి అంటే మెటీరియల్ డిజైన్లో కూడా మనకి ఐకాన్ ఎలా ఉండాలి, సో వైట్ ఎంటీగా ఉండాలా, ఓన్లీ ఐకాన్ వరకు ఉండాలా, లేకపోతే అంటే ఇవన్నీ అంటే మనం సెలెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ షేప్ అనేది ఏ షేప్లో ఉండాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేజీ కలర్ అనేది ఉండే విధంగాను లేదా రౌండ్గా ఉండే విధంగాను ఇలా కావాల్సిన షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్యాడింగ్ అనేది అలాగే ఆటో ఫిల్ వైట్ అంటే వైట్గా ఉండాలా లేదా ఖాళీగా ఉన్న ప్లేస్ వచ్చేటప్పటికి బ్లాక్ వంటి కలర్స్లో ఆటో ఫిల్గా ఉండాలి అన్నది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని యాడ్ టు హోమ్ అనేదాన్ని మనం ట్యాప్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ టు హోమ్ అనేదాన్ని నేను ట్యాప్ చేస్తున్నాను. ఆ పర్టికులర్ ఐకాన్ అనేది ఇప్పుడు మన ఫోన్లో హోమ్ స్క్రీన్లోకి వచ్చిందో చూడండి. సో రౌండ్గా వచ్చింది, రిమైనింగ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్లో ఆటో ఫిల్ అయ్యి ఉంది. ఇలాగ మనకి కావాల్సిన విధంగా మెటీరియల్ ఐకాన్స్ని అప్లికేషన్స్కి రెడీ చేసుకోవడానికి ఈ మెటీరియలైజన్ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.